బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను గవర్నమెంట్ జాబ్ దట్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన నోటిఫికేషన్. సో మీరు అప్లై చేయాల్సిన పోస్ట్ ఇక్కడ కనపడుతుంది. వీటిలో ఏదన్నా మీకు ఇంట్రెస్ట్ ఉండి ఉంటే మీరు ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్ నెంబర్ ఆఫ్ పోస్ట్ చూడొచ్చు. ప్రతి ఒక్క ఏరియాలో ఒక్క పోస్ట్ అయితే ఖాళీగా ఉంది, వేకెన్సీ ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో ఈ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క పోస్ట్ కోడ్ మెన్షన్ చేశారు. మీరు మీ అప్లికేషన్ని మెయిల్ త్రూ వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. మీరు పంపించేటప్పుడు ఆ పోస్ట్ కోడ్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఏ జాబ్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ కోడ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మెయిల్లో. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే 21 years కంటే ఎక్కువ ఉండాలి, 30 years కంటే తక్కువ ఉండాలి అని చెప్తున్నారు. July 6, 2026 కల్లా. సో మీరు ఇంకొంచెం కింద స్క్రోల్ చేస్తే పోస్ట్ వైజ్ డీటెయిల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ ఇక్కడ చూడొచ్చు. మీరు సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిస్క్ ఈ పోస్ట్కి కనుక అప్లై చేయాలనుకుంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్. సో ఇక్కడ డిజైరబుల్ అని మెన్షన్ చేస్తున్నారు, పైన పర్లేదు. ఎసెన్షియల్ అని మెన్షన్ చేస్తున్నది మాత్రం మీకు ఖచ్చితంగా క్వాలిఫికేషన్ ఉంది. సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జాబ్లో మీరు బ్రీఫ్గా ఇక్కడ ప్రొఫైల్ మెన్షన్ చేశారు. మీరు జాయిన్ అయితే ఈ పనులు చేయాల్సి ఉంది. ఇక్కడ వచ్చేసి జాబ్ లొకేషన్ మెన్షన్ చేశారు, ముంబైలో మీరు వర్క్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ పాలసీ అనలిటిక్స్ ఈ పోస్ట్కి మీరు కనుక అప్లై చేయాలనుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి BE, BTech, ME, MTech ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ డేటా సైన్స్. వీటిలో ఏది చేసినా మీరు ఎలిజిబులే. డిజైరబుల్ క్వాలిఫికేషన్ని నేను స్కిప్ చేసేస్తున్నాను, నాకు అవసరం లేదు. మీరు ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మీరు చేయాల్సిన పని వచ్చేటప్పటికి ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూడండి. నెక్స్ట్ ఈ జాబ్ కూడా మీరు ముంబైలో లొకేషన్ ఉంటుంది. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫినాన్స్ ఈ జాబ్కి మీరు అప్లై చేయాలంటే మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఇన్ వన్ ఆఫ్ ది ఏరియాస్ క్లైమేట్ చేంజ్ స్టడీస్, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్. సో చూడొచ్చు ఇక్కడ క్లైమేట్ ఫైనాన్స్, సస్టైనబిలిటీ స్టడీస్. సో ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ మీకు కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ నేను స్కిప్ చేస్తున్నాను. మీరు వర్క్ చేయాల్సిన ఏరియాస్ వచ్చేటప్పుడు ఇక్కడ మెన్షన్ చేశారు. సో జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి ముంబైయే. నెక్స్ట్ క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ అండ్ రెగ్యులేటరీ పాలసీ దీనికి అప్లై చేయడానికి మాస్టర్స్ డిగ్రీ ఎకనామిక్స్, ఎకనోమెట్రిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, ఫినాన్షియల్ ఇంజనీరింగ్, రిలేటెడ్ క్వాంటిటేటివ్ వీటిలో ఏదన్నా మీరు చేసి ఉండాలి. మీరు ఫ్రెషర్స్ అయినా పర్లేదు,
జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకటే ఇంపార్టెంట్, డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ ఎకో సిస్టమ్. ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్, కామర్స్, పబ్లిక్ పాలసీ, డేటా సైన్స్ ఈ ఏరియాస్లో, లేదా బీఈ బీటెక్ చేసి ఉండాలి, ఎంఈ ఎంటెక్ చేసి ఉండాలి, లేదా సిఏ అయినా పర్లేదంట, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ జాబ్లో మీరు చేయాల్సిన డ్యూటీస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చూసుకోండి. సో జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి అన్నింటికి ముంబై ఉంది. పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్స్. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్, కామర్స్, పబ్లిక్ పాలసీ, డేటా సైన్స్ ఆర్ బీఈ బీటెక్ చేస్తున్నా, ఎంఈ ఎంటెక్ చేస్తున్నా, చార్టెడ్ అకౌంటెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు చూసుకోండి. నెక్స్ట్ పాలసీ అండ్ రీసెర్చ్, దీనికి మాస్టర్స్ డిగ్రీ ఆర్ పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ చేసి ఉండాలి. At least one course paper must be either mathematics, statistics, econometrics during the master's program అయి ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ మీరు చేయాల్సిన డ్యూటీస్ మెన్షన్ చేశారు, చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోల్కి అప్లై చేయాలనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ పాలసీ, డేటా సైన్స్ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో మీరు చదివి ఉండాలి. సో మీరు చేయాల్సిన డ్యూటీ వచ్చేటప్పటికి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ రిలేటెడ్ కూడా ఇక్కడ మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ, పాలసీ ఆర్ ఎనీ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సో డిజైరబుల్ వచ్చేటప్పటికి అండర్స్టాండింగ్ క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అప్లికేషన్స్ అండ్ ఇన్నోవేషన్, పాలసీ, రీసెర్చ్ వీటిలో మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా అనాలిసిస్కి మీరు ఉండాల్సిన క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎకనామిక్స్ విత్ ఎకనోమెట్రిక్స్ యాజ్ అ సబ్జెక్ట్. సో దానికి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫినాన్షియల్ మార్కెట్స్లో మీరు అప్లై చేద్దామనుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్, ఆపరేషన్ రీసెర్చ్ ఆర్ ఫినాన్స్ ఆర్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ వీటిలో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉండి ఉండాలి. నెక్స్ట్ డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్కి మీరు బీఈ బీటెక్ ఆర్ ఎంఈ ఎంటెక్ ఇన్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ ఆర్ డేటా అనలిటిక్స్, నాలెడ్జ్ ఆఫ్ బేసిక్స్ స్టాటిస్టికల్ టూల్స్, పవర్ బిఐ ఎక్సెట్రా. ఈ నాలెడ్జ్ మీకు కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు దీన్ని మెయిల్ రూపంలో పంపించాలి అని చెప్పాను కదా, మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో మెయిల్ చేయాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్ అన్నింటినీ. ఇక్కడ చూడొచ్చు, ఈమెయిల్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది మీ డాక్యుమెంట్స్. కరికులం విటే అంటే మీరు రెజ్యూమే, స్ట్రాంగ్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్కి రిలేటెడ్ అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్ కావాల్సి ఉంటుంది, ఇది మీ కాలేజ్లో తెచ్చుకోవాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక పేజ్ పీడిఎఫ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ శాంపుల్ ఆఫ్ అకాడమిక్ ఆర్ పాలసీ రైటింగ్. సో మీరు ఏదన్నా ఏరియా రిలేటెడ్ టాపిక్ తీసుకొని ఒక అట్లీస్ట్ 2 పేజెస్లో
దాని గురించి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రికమెండేషన్ లెటర్స్ అంటే ఇది మీ కాలేజ్ నుండి రిఫరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఇవన్నీ లేకపోయినా పర్లేదు, మీ రెజ్యూమే ఉంటే చాలు, మీరు సెండ్ చేయొచ్చు వాళ్ళకి. బట్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటే మీ రెజ్యూమే స్ట్రాంగ్గా ఉంటుంది. సో వీటన్నింటినీ మీరు కంబైన్ చేసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో క్రియేట్ చేసి దాంతోపాటు ఈ అప్లికేషన్ ఫామ్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీపించి దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి మెయిల్ త్రూ. ఓకే, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి. మీరు పేజ్ నెంబర్ 23 దగ్గర నుండి అప్లికేషన్ ఫామ్ 4 పేజెస్ ఉంటుంది. ఈ 4 పేజెస్ని మీరు జిరాక్స్ తీయించి అక్కడ మీ డీటెయిల్స్ అన్నింటినీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత దీన్ని స్కాన్ చేసి ఈ పైన అడిగిన సివి, రిఫరెన్స్ లెటర్స్, స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, శాంపిల్ ఆఫ్ అకాడమిక్ ఆర్ పాలసీ రైటింగ్, వీటన్నింటినీ కంబైన్ చేసి ఇక్కడ ఇచ్చిన మెయిల్కి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అంతే గాయస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంది ఖచ్చితంగా అప్లై చేయండి. మీరు ఫీజు కట్టే పని లేదు, ఎగ్జామ్ రాసే పని లేదు. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ పెట్టి మీకు ఈ జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోకండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.